శరణార్థులు శిబిరం పెట్టినట్టు తెగమేస్తున్నారు. ఇప్పటికి 4వ రౌండ్. ఎవరికి చెప్పమంటారు నా బాధ? ఇతను అబ్బాయి. ఎవరబ్బాయి అయినా కన్నవాళ్ళని వరదల్లో. బాబాయ్ దోశ మాత్రం మహా గొప్పగా ఉంది. అడవిరాముడే అనుకో. ఇతను బాబాయ్. ఎవరికి బాబాయో గాని నానే వాళ్ళందరూ కరువుకి బలైపోగా బరువు గుండెతో ఒంటరిగా బతుకు ప్రారంభించిన వ్యక్తి. అబ్బాయి వడ మాత్రం శంకరాభరణమే. వచ్చావా? కమాన్ కమాన్. వచ్చాను సార్. వేటగాడిని, కొండవీడి సింహాన్ని, ప్రేమాభిషేకాన్ని, ఖైదీని కూడా తెచ్చాను. కాట్మండ్లో మన వాళ్ళు స్వర్ణ పథకాలు గెలిచేట్టయ్యా. ఏడవలేకపోయారు. ఒలింపిక్స్ లో ఒకటి లేదు గాని పీటీ ఉష ఒక మెడల్ కొడుతుందని ఆశపడ్డాను సేనయ్య. పీటీ ఉష, వలసమ్మ వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ లేదయ్యా. నన్ను అడిగితే మిల్కా సింగ్, అజిత్ సింగ్ వాళ్లే సరైన రన్నర్స్. బాబు బిల్లు ఇప్పటికి 2 సార్లు క్యాన్సిల్ చేయించి ఆర్డర్లు ఇచ్చారు. ఇక నా వల్ల కాదు. నా డ్యూటీ అయిపోయింది. ఎంత బాబాయ్? 32 రూపాయలు. ఏం చేద్దాం అబ్బాయి? చెప్తా పద. ఓనర్ వీక్నెస్ కనిపెట్టాను. పద. మిల్కా సింగ్ పరుగు మొదలుపెట్టాడు అంటే సినిమా కెమెరా కూడా దొరికేవాడు కాట. అవును సార్. ఢిల్లీలో మిల్కా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ పక్కనే మా ఫ్లాట్ ఉండేది. ఏమిటి మీ ఢిల్లీనా? చాలా సంతోషం అండి. ఢిల్లీ అంటే మీకు ఇష్టమేనన్నమాట. సంతోషం. రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవండి? మినిమం 6 గంటలు. అసలు మిల్కా సింగ్ గెలుపుకి ఓ చిన్న కిట్టుకుంది సార్. అదో పెద్ద రహస్యం. ఇతర దేశాల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమిటి సార్ అది? అది పక్కన పరిగెత్తేవాడు తనని క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఓ రకంగా చూస్తాడన్నమాట. ఏమిటి ఏమిటి? ఇదిగో వింటున్నావా? బాయ్ అది చెప్తే లాభం లేదు. చేసి చూపుతానరా. రెడీయా? 1 2 3 చెప్పండి. 1 2 3. ఏరి వీళ్ళు కంటికి కనిపించినంత స్పీడ్ గా పారిపోయారే. వాళ్ళు ఇంకేం కనిపిస్తారులే. వస్తారులేవయ్యా. వాళ్ళు మిల్కా సింగ్ స్నేహితులట. వాళ్ళు ఎవరో నీకు బాగా టోపీ వేశారయ్యా. 32 రూపాయలు కృష్ణార్పణం. ఇలా తరచుగా ఎదుటివారిని దెబ్బతీసి తమ పబ్బం గడుపుకునే ఈ ఇద్దరు భిన్న వ్యక్తులు మొదటిసారి చాలా విచిత్రంగా కలిశారండోయ్. అది ఎలాగో చూద్దామా? రేపు ఎల్లుండి ఏదో మంచిగా చూసుకుని వస్తామండి. మంచిదండి, వెళ్ళండి. ఇల్లు తీస్తారండి? లేదండి, వీరికి మాట ఇచ్చేసాను. ఇల్లు ఖాళీ లేదు. ఓసారి ఎట్టండి. వాళ్ళు అద్దె ఇస్తా ఉన్నారు. 500. 500? నేను బిజిస్తా. 6 నెలలది అడ్వాన్స్ ఇస్తా. నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర. అందుకని అద్దె 1000 రూపాయలు 6 నెలల అడ్వాన్సునా? ఈ చిలక మామూలు చిలక కాదు బాబు. దేవతా చిలక. మధుర మీనాక్షమ్మ చేతిలోని చిలక. సారీ అండి, ఇల్లు ఆయనకి ఇచ్చేసాను. మీరు వేరే ఇల్లు చూసుకోండి. అదేమిటండి ఇప్పుడే కదా మాకు ఇస్తామని మాట ఇచ్చారు? నిమిషానికో మాట మాట్లాడితే ఎలాగండి? రామ్మ లక్ష్మి దా. బాబు గారి భవిష్యత్తు చెప్పు. దా దా. ఇది ఆఫీస్ రూమ్, చూస్తారా? వద్దులేండి. ఇది లివింగ్ రూమ్. అబ్బా ముందు బాత్రూమ్ లెటర్లు చూపించండి అర్జెంటు. ఇదే బాత్రూమ్. వాటర్ అది ఉందా? తీరా కమిటీ ఇబ్బంది అవుతుందా? అయ్యో ఉందండి. ఈ మధ్యనే బోర్డు ఖర్చు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్. వద్దు, మీరికే చెప్పకండి. అయ్యో నా చిలక, నా లక్ష్మి. ఇదిగో. అమ్మాయ్యా, అన్ని బానే ఉన్నాయండి. రేపు పొద్దున మా లేడీస్ ని తీసుకొచ్చి చూపించి ఖాయం చేసేస్తాను. అలాగే చేద్దరు గానీ ఇవాళ చాలా మంచి రోజు. ఏదైనా అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళండి. ఎందుకండి? రేపు ఇంకా మంచి రోజు. మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చేస్తా కదా. వస్తాను. ఏమయ్యో, నీ బాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది. నీ మాటలు నమ్మి నేను శుభ్రమైన బేరం పోగొట్టుకున్నాను. ఈ సంగతి కనుక మా ఆవిడికి తెలిసిందంటే నాకు తలంటి పోసేస్తుంది. తలంట? మీ ఇల్లు ఎక్కడన్నారు? ఎందుకు? నేను తలంటి పోయించుకుని చాలా రోజులైంది. ఏం తమాషాగా ఉందా? ముందు అడ్వాన్స్ ఇచ్చి మరీ కదులు. అడ్వాన్సా? బాబు గొప్ప జాతకమయ్యా నీది. నీ పేరు చెప్పగానే చిలక పారిపోయింది. నాకదే ఆధారం. ముందు డబ్బు కప్పు. ఇగో ఇది అన్యాయం అయ్యా. నీ చిలక ఎగిరిపోతే నాతో తప్పు. చొక్కా వదలవయ్యా, చిరిగిపోతుంది. నా లక్ష్మి నన్ను 2 ఏళ్లు పోషించింది. అది లేకపోతే నేను అడుగు తినాలా? కనీసం 200 వదలనయ్యా నేను. 200 రూపాయలే? అవునయ్యా, రూపాయలే. రూపాయలు కాదు, చిల్ల పెంకులు అంటున్నావా? ఈయన పక్షం 200. ఇదేమిటండి బాబు, అంత ఖరీదైన కాలం నా జాతకానికి సంబంధం ఏంటయ్యా? నన్ను వదిలో. కుదరదు నాకు, కుదరదు. పోయి ఊరికే వదిలేండి. అరే కుదరదు. సమయానికి మా బాబాయ్ కలిగించాడు. ఇది ఎక్కడికి పోవాలండి బాబు? అరే సమయానికి మా వాడు కనిపించాడు. బాబాయ్, బావా, అబ్బాయి, బాబాయ్, అబ్బాయి, బాబాయ్, అబ్బాయి. సార్ ఒక 200 అప్పివ్వగలరా? మీ పేరు చెప్పుకుంటాను. నాకు 200 అక్కర్లేదు. సింపుల్ గా 190 సార్. ఈ పేరు చెప్పుకుంటా. ఇంతకు 5 బట్టే. బాబాయ్, అబ్బాయి. గోదావరి లేదు. పద బాబాయ్.
నల్ల బంగారం కూడా లేదు పదబ్బాయి. చెప్పానా బాబాయ్, రథ పరుగులు నువ్వును. నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలి, అసలే చెక్క మెట్లు అవి. మెట్లు ఎలా ఎక్కాలి నేను చూపిస్తాను పదా. రండి నాయన రండి. మీరు ఇక్కడ కూర్చొని అత్తయ్య గారు. అత్తయ్య గారు మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దా అని ఎదురు చూస్తున్నాను. మీ మనసు మాకు తెలుసు. ఆ, అరే ఇదేమిటి బాబాయ్, 2 తాళాలు వేసావా? లేదు నాయన, ఒకటి నేను వేశాను. ముందు జాగ్రత్త కోసం మీ వేసుకుంటారు అత్తయ్య ఇద్దరు గారు. తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చిపోతుంటారుగా. మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క. అది డబ్బులై. అది డబ్బులేనా? ఇచ్చే అబ్బాయి, ఇచ్చేమంటావా? ఇచ్చేయి. ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి, ఆవిడకి ఇచ్చేస్తాం. నిజంగా తెచ్చారా నాయన? తేవడం ఏమిటి, 6 నెలల అద్దెతో పాటు 3 నెలల అడ్వాన్స్ కూడా తెచ్చాం. మా నాయనే పాపిష్టదాన్ని తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను. అమ్మా సుందరి, సుందరి అమ్మా. అమ్మో నా తల్లి, నా తల్లి, బాబాయ్. నా బంగారం, పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి? చూసారా వర్షం పడ్డట్టుంది, ఇల్లంతా నీళ్ళే. ఈసారి బాగు చేస్తాలే బాబు. అమ్మా సుందరి, అద్దెస్తారట నీ బంగారుతో తీసుకో. బాబాయ్ చెప్పేనా? చెప్పేయి. అత్తయ్య గారు, హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు, చూసారా? మీరు చూశారు? చూశారా అబ్బాయి, విషయం చెప్పేయి. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు. ఆ. ఊరెళ్ళగానే మంచం ఎక్కేట. నవ్వులేరు ప్రేమలో పడి. అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే. అవునమ్మా, ఇది సిగ్గే. నువ్వు ఊరుకో. బాబు ఎవరా అబ్బాయి? ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు, చాలా మంచివాళ్ళండి. ఇద్దరు చూడటానికి మంచి జంట కూడా అవుతారు. అమ్మాయి ఫోటో తీర్చివ్వండి. వాళ్ళ ఊళ్ళో ఏదో మంకీ ఎగ్జిబిషన్ జరుగుతుందిట, కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే బాబు, తప్పకుండా తీయిస్తా. మీరు ఆలస్యం చేయకండి, వెళ్ళి ముందు ఆ పని చూడండి, లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే బాబు, పదమ్మా పదమ్మా. వాడి పేరేమిటి? అబ్బా, పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం. ముందు ఫోటో తీయించుకుంది కాని పద. అమ్మా సరిత చచ్చిపోయారే. చేనులోనే అమ్మా, మరో చరిత్రలోనే పాపం కమ్మలు సరిత కోసం పోట్లాడి దెబ్బలు తిని చచ్చిపోయాడు. అయ్యో పాపం, ఎంత మంచి జంటే అమ్మా. ఇద్దరు పోయారా? పోనీలే అమ్మా, ఇంకో సినిమాలో అయినా బతుకుతారు. ఊరుకో. జంట సైరన్లాగా సౌండ్ ఏమిటే? ఈ ఏడుపులు వింటే నేను చచ్చాను అనుకుంటారు వీధిలో వాళ్ళు. అరే సినిమా చూస్తే ఎవడైనా కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు కానీ ఇలా బోరు ఏడుస్తారటే. ఎవరైపోయింది? కమల హాసనా? పడే నీ మేనత్త కొడుక మేనమావ కొడుక? అయినా ఏడుకొని పాత ఈ సినిమాలు ఎందుకు చూస్తాను? నా పెండాకుడు ఇంకోసారి ఈ కొంపలో ఏడుపులు వినిపించాయంటే నేను రైలు కింద తలకే పెడతాను. అప్పుడు నిజంగానే ఎడుతురు గాని చెవడా లెక్కన ఇస్తాను, జాగ్రత్త. కులన్నారా? అంతా లాచారు. కాసిన మంచిది ఇస్తావా? కాఫీ ఇస్తావా? 100 రూపాయలు ఇస్తావా? ఇవి త్వరగా, మళ్ళీ మా వస్తే పిచ్చి కుక్కలు అరుస్తాడు. అర్జెంట్ గా అవసరం వచ్చిందన్నా, ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. హలో సర్పరాజు, హలో. కులాసైనా ఓ 5 ఉందా? నేను నీకు తెలుసా? ఆ తెలియదా ఏమిటి? ఉందా? నాకు అవసరమే ఒకటి అనివ్వండి. ఏయ్ హే, ఇదిగో అల్లుడు, ఇదిగో ఆ కొక్కిరే వేషాలు ఆపి ఇట్రా. ఏం లేదు, ఊరికే తమాషా చేశాను. బాగున్నారు కదా? అసలు నీకు బుద్ధి ఉందటయ్యా? లేదులేండి, అదేమిటి మేమైనా చేసుకుంటాను. అఘోరించావు. నీకు ఉద్యోగం సంపాదించే వరకు నీ పెళ్ళాన్ని కలవడానికి నా గుమ్మం దొక్కడానికి వీలేదంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? బుద్ధి జ్ఞానం లేవా? నన్ను ఇన్ని మాట్లాడుతున్నారు కదా, నాకు ఓ రోజు వస్తుంది మావగారు, మీ అంతటా మీరే మీ పిల్లని తెచ్చి నన్ను పతిమారి నా ఇంట్లో దింపే రోజు వస్తుంది. అలా ఎండలో నిలబడికే నల్లపడతావు. రాయిలా. అమ్మా వాళ్ళు వచ్చేసరే. అదే అదే ఓడ. అవును బాబాయ్, అదే అదే ఆ పక్కతో డాక్టర్. అత్తయ్య గారు మీరుకున్నారేంటి? రండి నాయనా రండి. ఆ అమ్మాయి ఫోటోలు తీయించాను, ఆ ఆర్టీసీ ఆఫీసర్కి ఇద్దరు గాని. అదే 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 ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీ మోకాలు మండ, మీ బతుకులు చెడ. అత్తయ్య గారు అలా గట్టిగా తిట్టకండి, నలుగురు వింటే బాగుండదు. మమ్మల్ని దగ్గర అద్దె డబ్బులు ఎగ్గొట్టి పూల రంగంలా తిరుగుతారా సిక్క సన్నాసులారా? ఏమండోయ్ వాళ్ళు వచ్చేసారు, రండి. ప్లీజ్, మీ బాకీ తీర్చారని మేము. ఇదిగో ఇంకొక కథ చెప్పకు. కథగా అత్తయ్య గారు? నార్మల్, ఎవర్రా నీకు అత్త? ఇంకొకసారి అలా పిలిచారంటే మీ నాలుకలు వాలికలు చేసేస్తాను. రౌడీ వేతవల్లారా, కక్కండి. ఏమిటి అప్పుడమా? నార్మల్, నా అద్దె డబ్బులు కక్కండి. చూసా బాబాయ్, అదృష్టం గడిది గుడ్డున్నావు. ఇప్పుడు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. తరే నా తరే తరే. ఓ నా అత్యంత ప్రీతిపాత్రమైన రుణదాతలారా, సహృదయులారా, రేపు సాయంత్రం 4 గంటలకి మీరందరూ కట్టకట్టుకుని రండి.
వస్తే డబ్బు కట్టలు ఇస్తావా? కట్టలే ఇస్తాను, మీ కష్టాలు తీరే మార్గమే చెబుతాను. రేపటి వరకు వేచి ఉండండి. రేపు సాయంత్రం 4 అదిగో అక్కడే జరుగుతుంది. బాబాయ్ ఏమిటబ్బాయ్? ఇది ఎక్కడ కూడా బాబాయ్? ఈ విగ్గులో పోయి మొయలకి చస్తున్నాను. అయ్యో శ్రీరామచంద్రుడికి మీసాలేమిటి? అక్కడ బయట జనం తిడతారేమో. తరే నా తరే, పెళ్ళాలతో యుద్ధం చేసే రాముడికి మీసాలు ఉండొచ్చు. ఆయన లేరమ్మా. ఈవిడెవరో హిడింబి గారు అనుకుంటా. ఆ వైపు ఉన్నారేమో చూద్దారా? ఎవరు కావాలమ్మా? మీరు హిడింబి గారేనా? సీత ఎక్కడండి? నేనే సీతని. అమ్మా మీ అల్లుడు గారేనే. మామూలుగా కంటే ఇలాగే బాగున్నారు అల్లుడు గారు. సరే సరే వెళ్ళి కూర్చోండి. పదమ్మా మన ముందు వరకు వెళ్ళి కూర్చుందాం. నాయనా నువ్వు అలా తీరా కొంప కొల్లేట్లో కలిసిపోయిందయ్యా. ఏమైంది? ఏమన్నా పెట్టయ్యా? ఒక టికెట్ కూడా అమ్ముడుపోలే చూడు. మరి సీతారామ సంగ్రామం అనే నాటకం పేరు చెప్పగానే జనం మా చంటాన్ని వీరబాదుడు బాది వాడు తొడుక్కున్న లాగు చొక్కా లాక్కొని మరీ పంపించేశారు. ఆస్తిక సంఘం వాళ్ళు ఈ నాటకం కనుక పెడితే మనందరికీ సామూహికంగా తలలు గురిగే కార్యక్రమం పెడతామని ఊళ్ళో ఇందాకే తమ్ముకు వేయించారు. గొప్ప చిక్కొచ్చి పడింది. తరే నా తరే, డబ్బు రానప్పుడు మనం నాటకం ఎందుకు వేయాలి? మానేద్దాం. ఎలా మంటావయ్యా? అవతల జనం గోడలు దూకి లోపలికి వచ్చి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నాటకం లేదన్నావు, మన రక్తం తాగేట్టుగా ఉన్నారు. ఇదెక్కడికి పోవాలండి బాబు? నాటకం వేస్తే ఒకళ్ళు తంతారు, వెయ్యకపోతే మరొకళ్ళు తంతారు. ఎలాగూ తన్నులు గ్యారంటీ అయినప్పుడు వేయడం దేనికి? మానేద్దాం. బాబు మునులు వేషాలు వేసే వెధవరు కమండలాలో సారా పోసుకు తాగి అదిగో ఆ మూల చాప చుట్టంలో పడిపోయారు. నాటకం మొదలెట్టాలంటే మునులు కావాలే. మరి కావాలంటే దిక్కుమాల వేషాలు వేస్తానైనా కానివ్వండి. వెళుతున్నా. అమ్మా అక్కడే బాగా నొప్పిగా ఉంది బాబాయ్. బాబాయ్ ఎందుకనే మంచిది, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? డాక్టర్ మన ఏసీ బెంచ్ కారులో వెళదాం పద. అరకు నీళ్ళు ఇచ్చినా 6 రూపాయలు ఇవ్వాలి. ఆయనే ఉంటే మంగలేదు కానీ ఆ 6 రూపాయలు ఉంటే హాయిగా ఫుడ్ తినేవాళ్ళం కదా. అమ్మా మరి నొప్పులు ఎలా తగ్గుతాయి? నా తరే. వద్దు నీ బొడి ఐడియా లేవకు, నాకు ఓపిక లేదు. సార్ సార్ అవును బాబాయ్, నేను చెప్పాను కదా ఇక్కడే రేకులు కొద్దిగా వీక్ గా చూస్తున్నాను. అందుకే కదా మన పైకెక్కాం. మీరు ఇక్కడున్నారా? అమ్మ దొంగ కడిపెట్టేసావే. అమ్మా అబ్బా బాబు, నా బాకీ పడుతున్నారా బాబు? లేదు బాబు, 6 నెలల క్రితం అప్పిచ్చిన వాడిని తలుచుకుని ఇప్పుడు బాధపడుతున్నాం. ఇంకో 6 నెలలు ఆగితే గానీ నీ గురించి తలుచుకునే ఛాన్స్. లంచం ఎంత ఇస్తావనేనా? అవును సార్, ఆఫీసర్ గారు ఆ మాటే అన్నారు. రావు గారంటే దేవుడా, ఆయనకు మేము ఎందుకు భయపడాలి? మామూలుగా మా మామూలు మాకు ఇస్తేనే ఫైల్ చూస్తానని చెప్పన్నారు. ఇంకా మిమ్మల్ని చాలా తిట్టారు సార్. పెద్ద మనుషులు వినకూడదు. కావాలంటే మీ చెవిలో చెప్తాను సార్. చోటా రండి, ఇదే మా ఇల్లు. అదేమిటి అతను ఎలా కొడుతున్నాడు? ఇది మా ఇంట్లో అలవాటేలేండి. మా నాన్నగారికి భీతి ఎక్కువ. ఎవరి మీదైనా కోపం వస్తే కొట్టడానికని ఆ వస్తాదని జీతం ఇచ్చి పెట్టుకున్నారు. రోజుకు 3 సార్లు వాడు ఎన్ని దెబ్బలైనా తినాల్సిందే. సార్ రావయ్య, నిన్నే. ఎందుకండి? రా, సినిమా చూస్తున్నాను. మెల్లిగా చొక్కా చిరుగుతుంది. ఏం చేసావయ్య అమ్మాయిని? నేనేం చేశానండి? నా మానాన్ని సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తున్నావా? అమ్మా ఇదేంటండి, కొడుతున్నారేమిటండి మరి నువ్వు? అనవసరంగా నన్ను పుట్టించి అవమానం పాల్చేసిన ఏడుపుల అమ్మాయి మీద నాకు కసి పెరిగింది. ఆ పిల్ల ఎక్కడ కనిపిస్తుందా ప్రతీకారం తీర్చుకుందామని ఊరంతా గెలిచాను. చివరకు రిక్షాలు ఆ ఏడుపులు రాని ఏడుస్తుంది. ఏమిటా అరుణ, సినిమా నుంచేనా? ఏమిటే? ఏమ్మా? అమ్మా ఏమైందమ్మా? నా ఇంట్లో చచ్చిపోయాడే. అయ్యో అయ్యో తల్లి, ఎందులోనే అమ్మా? ప్రేమాభిషేకంలోనే. తన
తను ప్రేమించిన అమ్మాయి సుఖం కోసం త్యాగం చేసి చచ్చిపోయాడే. అమ్మ పాపం ఎంత మంచివాడే అమ్మా. ఎవరు బాబు? అది ఇప్పుడు ఒక ఆవిడ ఏడుస్తూ లోపలికి వచ్చారు. అది ఆవిడ. అది మా అమ్మాయిలే. అలా ఏడుస్తారేమిటండి? అదో పిచ్చుకోలే నాయన. మా ఆవిడికి సినిమాలు చూస్తే తలనొప్పి వస్తుంది. అంచేత మా అమ్మాయిని సినిమాలకి పంపించి కథలు తెలుసుకుంటూ ఉంటుంది. సినిమాలో ఏడుపు వచ్చే సీన్ ఉంటే చాలు మా అమ్మాయి బోర్ను ఏడుస్తూ హాల్లోంచి లేచి వచ్చేసి తల్లికి చెప్తుంది. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు చేరి అదిగో అలా ఊరు వాడ ఏకమయ్యేలా ఒక గంట ఏడ్చేసి మొహాలు కడుక్కుని పౌడర్లు రాసుకుంటారు. అలాగా మీ అమ్మాయి గారు ఇంత జరిగిందే. ఆవిడ గురించి తప్పుగా ఊహించుకున్నాను. కెంగన్యం తాన్యం కెంగన్యం. కెంగన్యూనా? ఇదో కొత్త పేరా? సారీ, బర్మా భాష వచ్చేసింది. ఒక్క సంతకం చాలా? చాలు సార్. మీ అమ్మాయి గారి మాత్రం ఎల్బోర్డ్ లేకుండా కారు నడపద్దని చెప్పండి. ఇలా రోడ్డు మీద నడిచే వాళ్ళందరికీ లైసెన్స్ పైకి పంపిస్తే ఎలాగండి? చోట కెన్ ఐ యూజ్ దిస్? Yes, please. అరే ఏమిటండి అది? అయ్యో ఏమిటా మ్యాన్ హ్యాండ్లింగ్? ఆగండి. సారీ, ఎవరికైనా నేను సలహాలు చెప్పడం తప్పితే నాకు ఎవరన్నా సలహాలు చెబితే నాకు బీపీ పెరుగుతుంది. అందుకనే వాడిని ఉద్యోగంలో పెట్టుకుంది. నువ్వు పదమ్మా. ఏమిటా నీ పేరు? బాలా బేట? నువ్వు కూడా బా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళందరు దిష్టి పాపిష్టి కడు. ఆగండి. మీ అబ్బ చూడన్నారా ఏరుకు పోవడానికి? 4 రూపాయలు ధర. పచ్చడికైనా పనికొస్తుంది. పండురా రామ్మ, లోపలికి వెళదాం. చూడమ్మా, రేపు నుంచి బుగ్గ నల్ల చుక్క పెట్టుకో, దిష్టి తగలకుండా ఉంటుంది. రామ్మ. గోదారాం గారా, ఇదిగో ఇటు కళ్ళజోడు పెట్టుకుంటే అమ్మాయి కనిపిస్తుందేమోనయ్యా. వాడు ఇక్కడే ఉన్నారయ్యా. అమ్మా, నలుగురు వచ్చారే. అమ్మా, తోడు దొంగలు ఉన్నారా? ఏమో నాయనా, ఇలా పిండం పిచ్చుకులకు పెట్ట. 24 గంటలు కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలా కాసినా నా కళ్ళు కప్పి వచ్చిపోతూనే ఉన్నారు. ఎరక్కపోయి కొంప అద్దెకిచ్చి ఇరుక్కుపోయాను. ఇట్లాగే తేటగమ్మా, మా బాకీ ఎప్పటికి తీరేట్టు? రోలొచ్చి మధ్యలతో మొరబెట్టుకుందంట. నన్ను అడుగుతారేమిట్రా మీ మొక్కలు ఏడ్చా? ఒరే ఇట్లా అమ్ముకునే వ్యధవా, నాకు 6 నెలలు అద్దెవ్వాలి. నేను ఎవరితో చెప్పుకోనరా? పదండి, పైన ఉన్నారేమో. చితకబాదే చౌడగా అమ్మా చూడవే, కళ్యాణం అంటున్నారు. నాకు సిగ్గు బాబు. ఊరుకోమ్మా, ఇంకెప్పుడు అన్నారులే. వేరే తలుపుకు తాళా వేసినట్టుంది. దొరవారులు ఎక్కడా ఇంకా దిగబడ్డట్టు లేరు. ఇలా మోకాన మొద్దులెట్ట. వీళ్ళ కోసం హోటల్ కట్టేసి తిరగలేక చూస్తున్నాను. ఇటు ఈ డబ్బు రాకపోయే, అటు బేరం పోయే. ఇంకా లాభం లేదయ్యా. ఈ రోజు నుంచి రోజుకోళ్ళు ఇంటి ముందు బీటు వేసిందంతే. నన్ను మాత్రం వదిలేయండి. నాకు అసలు దెయ్యాలంటే భయం. మా సుందరికి అంతే చెట్టి. చెట్టి, నీకింకా పెళ్ళైనట్టు లేదు కదూ? ఎందుకు అడుగుతున్నావా మాట? ఏం లేదు. నువ్వు మా అల్లుడు అయితే. నేనా? అమ్మా, నాకు సిక్కేస్తుందమ్మా. ఏంటి ఇలా పడిపోయాడేమిటి? అసలు పోయాడేమో. ఇలా భయపెడితే పోక చస్తాడా? పదండి 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 పదండి. రానాయన రా, దిగు. మీ దొంగ దోవ ఇదన్నమాట. అబ్బే కాదండి, ఒక్కసారి ఇలా దిగి చూస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఓడలో ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నా కదా. ఓడలు ఈ మోకానికి హోటల్లోనే ఉద్యోగం ఇవ్వరు. ఓడలు ఒకటి. అది ఏమిటిది? ఇవాళ పౌర్ణమే? కాదు, అమావాస్య. పౌర్ణం అని చెప్పి కొత్త నాటకం ఆడి తప్పించుకుందామనే. అబ్బే, సుందరి గారి మొహం పోరిపోతుంటేను. ఇలా కూర్చోండి అత్తయ్య గారు. ఎందుకులే నాయన, మీ బాకీ విషయం తేల్చేస్తున్నారా రండి. ఏం బాకీయో ఏమో. కూర్చోండి. అసలు మన భారతదేశానికి తల మీద మంచుకొండ ఉండడంతో ఇక్కడ ప్రజలు కాస్త కూస్త రంగు తేల్తారు కానీ అత్తయ్య గారు, నలుపు ఎంత అందమని. కృష్ణుడు నల్లగా ఉండడు. ఏమిటో ఈ ఎండలో కూర్చోవద్దే అంటే కూర్చుంటుంది. చిన్నప్పుడు నాయన పచ్చగా మెరిచిపోతూ ఉండేది. ఏం మెరిపోలేండి, అదేమన్నా శాశ్వతమా? గాంధీ గారి తర్వాత గాంధీ గారు అంతటి వాడు లోతుకి నల్లగా ఉండడు. ఆఫ్రికన్ నల్లగా ఉండరా? చింపాంజీలా నల్లగా ఉండదా? మరే ఉన్నమాట అన్నావు. నీ నోట్లో కిలో పంచదార కుక్కాలి. మన సుందర్ గారి ఫోటో తీయించండి. ది బార్బేరియన్స్ అని, ది అగ్రియస్ట్ అని అమెరికాలో 2 పోటీలు జరుగుతాయి. మన సుందర్ గారి ఫోటో పెట్టి పంపించామంటే అక్కడ జడ్జీలు జడుసుకు చస్తారు, ప్రైజ్ తీరుతారు. బాబు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీరు వైద్యుడా? అవునండి, భూత వైద్యుడిని. ఆహాహా, అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకారు ఎంత గొప్పవాడండి. ఇంతకీ మీరు? దేశభక్తి వీరభద్రాన్ని. ఒక భారత పౌరుడిగా
దేశభక్తి కలిగి ఉండడం తప్పంటారా? అబ్బే తప్పేలా అవుతుందండి అన్నారా? అయితే దొరికిపోయారన్నమాట. నా తరే ఆటో ఆపో. వద్దు బాబు, మాకు స్మరణ నువ్వు వెళ్ళు వెళ్ళు. ఆటోలకి ఏమండి అరక్షణానికి ఒకటి వస్తుంది. మన భారత ప్రభుత్వం చేసిన పని మనం చేయడం తప్పు కాదు కదా. మన దేశం అహింసను పాటిస్తే మనం పాటిస్తాం, మన దేశం క్రమశిక్షణ అనుసరిస్తే మనం అనుసరిస్తాం. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? ఇందాక ఇచ్చాం కదా. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? పరాయి దేశాల నుంచి వీర లెవెల్లో అప్పులు చేస్తోంది. ఆగండి ఆగండి ఆగండి. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకి హెచ్చు మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటిది భారతదేశం, రెండవది బెల్జియం. అంచేత అప్పు చేయడం తప్పు చేయడం కాదు. అసలు ఆ మాటకొస్తే అప్పు చేయడం భారతీయుడి జన్మ హక్కు, ప్రథమ కర్తవ్యమును. ఆటో ఆటో అవునది ఆటోయే, టాక్సీ కాదు. నువ్వు వెళ్ళు. అసలు అప్పు ఇప్పటిదా చెప్పండి. 7 కొండల వాడు కుబేరుడి దగ్గర నుంచి అప్పు తీసుకుని పెళ్లి చేసుకుని ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాడు. నేల నుంచి ఆకాశం నీటిని అప్పు తీసుకుని వర్షం పేరుతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో బాకీ తీరుస్తోంది. చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుగు అప్పు తీసుకుని ప్రకాశిస్తున్నాడు. ఇంతెందుకు, మీరు భూత వైద్యులు కదా, పంచభూతాలు ఏంటి చెప్పండి. అయ్యా, పంచభూతాల సంగతి నాకు తెలియదు కానివ్వండి. ఇప్పుడు నాకు ప్యాంటు భూతం ఒక్కటే కనబడుతోంది. కొడుతున్నారు కూడా ఏమిటండి? మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నీ పెట్ట భూత జోకు లేకండి మాస్టారు. అసలు పంచభూతాలు ఏమిటి? పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం. అని అలా అప్పు అనేది మన పవిత్ర పంచభూతాల జాబితాలో ఉంది. ఏషియాడ్ లో మన గుర్తు గున్న ఏనుగు పేరేమిటి? అప్పు. మన వైజాగ్ పక్కన ఉన్న సింహాచలం దేవుడి పేరేమిటి? సింహాద్రి అప్పన్న. అటో ఆగునైనా, ఈయన వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపోవద్దు. అమ్మా 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 అమ్మా, మరొక్క గంట ఇలా వింటూ కూర్చుంటే నేనే మరో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి దడుపు మంత్రం పెట్టించుకోవాల్సి వచ్చేలా ఉంది. బాబు ఆగు. ఇదిగో నాయన, నా దగ్గర ఉన్న మొత్తం సొమ్ము చేస్తున్నామని వదిలే తండ్రి, వదిలే. ఆటో ఆగు. ఇదిగో ఏమండో ఈ 5 రూపాయలు ఆటో కొంచెం. చాలా సంతోషం అండి. ఆటో ఆగు ఆగు. మీ రెస్టారెంట్ మొత్తం మీద కాస్ట్లీ ఐటమ్స్ రెండు బట్టరాబాయ్. ఏమిటి అలా చూస్తావు? డబ్బులు ఉన్నాయి పోయి, ఇగో వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళావు బాయ్? బాబాయ్, నీకు విషయం చెప్పనా? చెప్పు. చూడు, ఈ ఉన్న వాళ్ళ పిల్లలకి లేని వాళ్ళన్నా, పని పాట లేని వాళ్ళన్నా ఓ రకమైన యావగింపు ఉంటుంది. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఈ స్నేహాన్ని మాత్రం వదిలిపెట్టకు. ఎంతయా? 46. 46 ఇంద 100 100 రూపీస్ ఒరిజినల్ నోట్. జాగ్రత్తగా చిల్లర పట్ల. బీ కేర్ఫుల్. నిన్న రుణదేవత ఈ ఐస్ క్రీమ్ అంతా చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను అబ్బాయి. సార్, వేరే నోట్ ఏంటి? దానికే? దీనికి పెద్ద కన్నం ఉంది. అమ్మా గోదావరి, మేమేదో ఆనందంగా కృష్ణవేణి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఈ టైపులో పొంగి మమ్మల్ని ముంచేశావా? బాబు, ఇప్పుడు 2 పద్ధతులు. మీ ఓనర్కి మా అప్పుల వాళ్ళ జాబితాలో 102 నెంబర్ ఉన్నాయి ఇవ్వు, లేదా మాకు 2 ట్రేలు ఉన్నాయి. మీరన్నమాట కరెస్టర్రా. వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి. అమ్మా, అందరికీ నేను భోజనాలు ఏర్పాటు చేయనా? ఇది మాత్రం బాగుందర్రా. నీ పిసినారు తన దొంగల తోల. ఆ పిల్ల వండుతుందట, వికారం పుట్టి చస్తావు. వద్దమ్మా వద్దు. ఏదో భవిష్యత్తు మీద ఆశ ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎలా వదిలేయమ్మా. నాకు మాత్రం ఆకలేస్తున్నారా, నేను తింటాను. వండు. మా నాయనే. బాబు, నీకు పెళ్ళయిందా? ఒరే, నిన్నే అడుగుతుంటా కాదురా. నిన్నే. నన్నా చక్కో, వస్తున్నావా లేదా? వస్తున్నానండి. లోపల సెంటు సీసా కనిపించడం లేదు, అందుకని వెతుకుతూ కూర్చున్నాను. చెంటు పూసుకు దిగడానికి ఫోటో వాసన రాదే. ఇలా వచ్చి నిలబడు. వడ్డానం గిడ్డానం పెట్టావే, రెడీనా? కానీ ఏమండి, అంత చిన్న పెట్టిలో మన అందరూ పడతామంటారా? వెర్రి మొహం, ఫోటో తీయడం అంటే మనందరినీ ఆ పెట్టెలో పడేసి పచ్చడి చేసి మట్టి వినాయకుడిలాగా కాగితం మీద అచ్చు గుద్దుతారు అనుకుంటున్నావా? నువ్వు తీవయ్యా. అయ్యయ్యో, మన టామీ మర్చిపోయానండి. ఒక్క నిమిషం. టామీ టామీ. కుక్కల్ని పిల్లుల్ని పెట్టుకున్న ఫ్యామిలీ ఫోటో అని రేపు నలుగురికి ఎలా చెప్పుకోనే? కానివయ్యా. అదిగో వచ్చేసిందండి, ఒక్క నిమిషం. ఏమైందయ్యా? కెమెరా చెడిపోయింది సార్, క్లిక్ అవడం లేదు. అమ్మా, లేచాడే. అబ్బా, సిగ్గేస్తుంది బాబు. నువ్వు ఉండవమ్మా. నీకు మనిషి లేచినా సిగ్గే, పడుకున్నా సిగ్గే. నా కర్మ. నా చుట్టూ ముగారే
మీ బాకీ చెప్తాగా తీర్చేశారుగా. మా నాయనే బాకీ తీర్చేసావా? ఎప్పుడమ్మా? నేను పుట్టినరోజున, మా అమ్మ పెళ్లి రోజున. కుర్రాడేదో కలగన్నట్టున్నా. కళ ఏమిటండి, రావు గారు ఇచ్చిన డబ్బు. బాబాయ్ నువ్వు ఇంకా రావు గారింటికి వెళ్ళాలా? కల వచ్చినట్టుంది. కళ? మై గాడ్. ఇంక ఇంటి చుట్టూ తిరగలేవయ్యా, ఇవాళ ఐసబల్ తేలిపోతుంది. ఇంకా తేలేదేటారా నా మొహం? చేతికి అందిన సామాన్ తలోడు పట్టుకుపోదాం. ఆ లేడీస్ వెళ్ళాక ఒంటి మీద బట్టలు కూడా ఒలుచుకుపోదాం. అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు. నేను ఒలుస్తా ఉన్నది అతని గుంటలు తల్లి. మధ్యలో నువ్వు తుఫాన్లో రిబ్బన్ బుక్కలావో మెరికలు తిరిగిపోకు. కానివ్వండి. ఆగండి ప్రియమిత్రులారా, మాట్లాడే మహాసభని మొదలెడతావు. సంగతి అంటూ చెప్పు. సభికులారా, దయచేసి మాకు ఒక్క రోజు గడువు ఇవ్వండి. ఒక్క రోజు కాదు, ఒక్క గంట కూడా ఇవ్వం. ప్లీజ్ నా మాట వినిపించుకోండి. మా రూమ్ లో సామాన్లు బట్టలతో సహా తీసుకెళ్ళినా 400-500 కంటే ఎక్కువ రావు. కొన్ని గంటలు ఆగితే మీకు మీ బాకీకి రెట్టింపు వచ్చి ఏర్పాటు చేస్తాను. కుదరదయ్యా, దంచినమ్మకి బొక్కిందే కట్టమని మా చేతికి దక్కింది దక్కుడు. ఉండు శెట్టి, అతని మాట కూడా కాస్త వినిపించుకో. ఎలాగిస్తావయ్యా అంత డబ్బు? మా బాల వరప్రసాదరావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అమ్మా చూడవే పెళ్ళంటున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ కాదులే, ఊరుకో అమ్మా, చంపేస్తున్నావు. అతనికి అంత డబ్బు ఇచ్చారేమిటండి? అబ్బబ్బా, ఏ పని చేసినా ఇంతేనమ్మా ఈ మనిషి. అడ్డు ఆపు ఉండదు. నీ తల తిక్కతో చస్తున్నాను అనుకోండి. రామ చోటా నా కోట అయిపోయింది. సొరకత్తు లాంటి చేతులు వేసుకున్నాను, పొట్లకాయ తరిగినట్టు తరిగావు రాకపోడకాయ వేధవా. కోట అయిపోయినా కొట్టి నా కోపం తెప్పించారు సార్. ఇప్పుడు హీన పట్టాను నేను. పట్టని రోజులు ఏమిటి కుటుంబయ్యా, మీ అమ్మాయి అలా ఏడుస్తూ పరిగెడుతోంది ఏమిటి? దగ్గర బంధువు ఎవడో పోయి ఉంటాడు. కృష్ణన్ చంపేశారే. ఎందులోనే అమ్మా? అల్లూరి సీతారామరాజులోనే. దొరలు తుపాకీలతో కాల్చి చంపేశారే. దేశం కోసం, మన కోసం పాపం కృష్ణ చచ్చిపోయాడే. ఆయన దేవుడే అమ్మా. ఈ రోజుల్లో దేశం కోసం ఎవరు చచ్చిపోతారే అమ్మా? అల్లుడు, నువ్వేనా? నాకు ఓ రోజు వస్తుందని చెప్పాను కదా మామగారు. ఆ రోజు ఈ రోజు. ఇదిగో ఇదిగో డబ్బు. ఇంకా కావాలా? ఇదిగో. మరి కావాలా? ఇదిగో. ఏ బ్యాంకు దోచేయలేదు కదా అల్లుడు. న్యాయసమ్మతంగా మాకు వచ్చిన డబ్బుకి శాంపిల్ ఇది. రోజులు అసలే బాగులేవు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి, ముళ్ళు రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. రండి రండి. కిరాయి. ఆ దిక్కుమాలి శోకాలు ఆపండి. చూడమ్మా, మీ ఆయన వచ్చారు. బాగున్నారా అల్లుడు గారు? రండి, కూర్చోండి కూర్చోండి. ఇలా కుర్చీ మీద కిందండి మంచినీళ్ళు. బరువుగా ఉన్నాయేమో, కాసేపు పట్టుకోనావి. అక్కర్లేదు. అలా బెల్లం కొట్టిన ఆయన నిలబడతావేమే. వెళ్ళి టిఫిన్ కాఫీ ఏర్పాటు చేయి. చూడమ్మా, వెళ్ళి బట్టలు అవి సర్దుకో. మీ ఆయన నేను తీసుకెడతారట. నేను ఇక్కడికి వచ్చిన అరుణం తీసుకెళ్ళటానికి కాదు, చూసి వెళ్ళటానికి. రూపాయి సంపాదించలేని వెధవలను తిట్టిన మీకు ఈ రోడ్లు చూపించి వెళ్ళటానికి. అరుణ్ 4 రోజుల తర్వాత తీసుకెళ్తాను. అదే ముహూర్తం నాయన. ఏమేవ్, మన మనవడు పెళ్ళడానికి నొప్పులు వస్తున్నాయి. మనవడేమిటండి? మీ చీర సింగారింపులు పూర్తి అయ్యేసరికి మనకు మనవడు పుట్టి వాడికి పెళ్ళై వాడు తండ్రి అయ్యే రోజు వచ్చేలా ఉంది. మరి ఇప్పటికి 3 సార్లు రిక్షాలు పిలిచాను, వాళ్ళు బండబూతులు తిట్టి వెళ్ళిపోయారు. అయిపోయిందండి. అమ్మాయిని అల్లుడింటి పంపుతున్నామాయే, మరి ముసమైన ముత్తైదులో పంపుతావా? కాస్త అలంకారం చేయొద్దు. అమ్మాయి అరుణా, చూడమ్మా, అక్కడ రేడియోలో సినిమా పాటలు అవి వస్తాయి. రోడ్డు మీద సినిమా బోర్డులు తిరుగుతుంటాయి. అవి చూసి నువ్వు కయ్య నేడుపు మొదలెడితే అల్లుడు గారు జడుచుకుంటారు. అలాగేనన్నా, ఏడానుక చూడమ్మా, వారానికి ఒక్క సినిమా చూసి వస్తున్నారాయే. ఏ అది చదువుకుని నువ్వు ఎడుతావనా? సావ కొడతాను. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె కుదరదండి. 500 గజాల స్థలంలో అగ్గిపెట్టి లాంటి ఇల్లు మేము కట్టుకోలేము. కనీసం 1000 గజాలు ఉండాలి. అది జగదాంబ సెంటర్ లోనే ఉండాలి. అల్లుడు, మాకు కావాల్సిన టైపు స్థలం ఏదైనా ఉంటే కౌరు పెట్టండి. ఉంటానండి, రేపొచ్చి కలవండి. ఉంటాను. ఇదిగో బట్లర్ అబ్బాయి, ఇప్పుడు మా కోసం టిఫిన్లు అవి ఏం చేయొద్దు, వట్టి కాఫీ చాలు. ఏకంగా కాసేపు అయ్యే భోజనం చేసేస్తాంగా. ఏమిటి ఇలా వచ్చాను? అదేమిటి అల్లుడు గారు, అమ్మాయి ఓ చోట మీరో చోట ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే తీసుకొచ్చేసాం. లంకంత కొంపలో రావణాసురులా ఒక్కరు ఎలా ఉండగలరు పాపం. అసలు నాపు ఏమైంది అమ్మా? రాత్రి చూసిన స్వాతి సినిమా గుర్తొచ్చింది. అందులో శరత్ బాబు పాపం పోయాడా అమ్మా? ఎవరైపోయింది? నేనా? నువ్వెందుకు ఏడుస్తావే? ఏమే, ఇదివరకు చూసి వచ్చే ఏడ్చేదానివి, ఇప్పుడు నెమరేసుకుని మరీ ఏడుస్తున్నావా? ఓ సుసంతతి పీనుగా ఆపో. ఏమిటా ఏడుపు? ఆయన పెద్ద మనుషులు ఉన్నారు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అక్కడికి? వెళ్ళండి. అది కాదు అల్లుడు గారు. రావు గారు,
మర్యాదగా వెళ్ళకపోతే జన్మలో అరుణమోహన్ చూడు. 4 రోజులకి నేనే కబురు పెడతాను, అప్పుడు వదిలి కానీ వెళ్ళండి. అమ్మా కాసేపు ఇంటర్వెల్ ఇవ్వు, ఇంటికెళ్ళి తీరిగ్గా ఏడుద్దాం. ఏమిటది? ఊరుకో, ఎవరైనా చూస్తే బాగుండదు. నా మాట విను. ఏమిటది? ప్లీజ్. ఎవరు పోయారే అమ్మా? నేను పోయాను చాలా. కొండతలకి ఏమిటి పెళ్లికి వచ్చిన వాళ్ళు వంటలు బాగుండలేదని తిట్టుకుంటూ వెళ్ళారా? సార్, వాళ్ళకి 3 సార్లు అయిపోయాయి. కోట అయిపోయింది. నోర్మై అంతే. చోట ఏమిట్రా ఇది? తుట్టుకుంటూ ఆరేసినట్టు ఆరేసారే. ఆఖరి చూపులు చూడ్డానికి వచ్చావా? చచ్చా, అవే మాటలండి. చివరి మాటలు. బాగా కొట్టారా? కొట్టడం ఏమిటి రాగా? కోసారు. సారీ అండి, విషయం తెలియక. చాలా మంది లవ్ స్టోరీలు ఇలాగే ప్రారంభమవుతాయి, కానీ నా బ్యాడ్ లక్ ఏంటో నా లవ్ స్టోరీ మాత్రం ఇలా ఎండ్ అయిపోతుంది. అలా మాట్లాడకండి. టాక్సీ గానీ రిక్షా గానీ వస్తే బాగుండు. పల్లకి కావాలటండి? వద్దు, అంబులెన్స్ కావాలి. ఏమండో, ఇది అల్లాటప్ప పలకే కాదండి, పెంటకోట రాజు గారిది. సొంత పనులు లేక టాక్సీగా తిప్పుకున్నామండి. ఏదో ఒకటి ఏర్పాటు చేయవయ్యా. నేను అర్జెంట్ గా జ్యోతిరేశ్వరి గారి కాలనీకి వెళ్ళి కన్ను ముయ్యాలి. అవే మాటలండి. అయ్యో, సరేనయ్యా. ఎంత? ఎక్కడికి వెళ్ళాలండి? పట్టపట. పట్టపట ఎందుకు బాబు? శ్మశానం ఈశాన్యంలో కదా ఉంది. మీకు బతిపోయిందా? ఆయన బతుకున్నాడయ్యా బాబు. ఆ మాత్రం మాకు తెలియదట్టండి. మార్చిరీ నుంచి వస్తే మొత్తం పోయినట్టు, పోలీస్ స్టేషన్ నుంచి వస్తే కొనూపురితో ఉన్నట్టు. ఎక్కండి. సరే, ఎంత చెప్పండి? శవానికి అయితే 25 ఇవ్వండి. గుండు కొట్టుకుంటుంది. బతుకున్నాడు కాబట్టి 10 ఇవ్వండి. మరి ఎక్కండి. నెమ్మది. అబ్బా, నెమ్మదిగా వెళ్ళండి. అమ్మా, అయ్యో, అబ్బా, బతికున్న వాళ్ళు చంపేసేలా ఉన్నారయ్యా బాబు. నెమ్మదయ్యా. ఈ స్పీడ్ దా రామ్ గారు. చావండి. సారీ లింగ బాబు, నా వల్లే నీకింత కష్టం వచ్చింది. పర్వాలేదు రాగా, నువ్వు ఇలా నా పక్కన నడవాలే గాని ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ప్రతిరోజు కుళ్ళబొడు పెంచుకుంటాను. ఏంటిది? మరమరాలు శవాల మీద ఎలాగ తడుతావు మరి? నోరు మూయండి. లింగ బాబు, నువ్వే నా పర్సు కొట్టేసావు అనుకుని అపార్థం చేసుకున్నాను. పర్సు కొట్టేసింది నేను కాదు రాగా, మా దొంగ బాబు గారు. అదే నా కోతి ఫ్రెండ్. అమ్మగారు, దండేసేమంటారా? ఇప్పుడే ట్రిప్ వేసి వచ్చాము. ఆ శవాన్ని దండలో. ఏమయ్యా, కాసేపు నోరు మూసుకుని మోస్తారా? గొలుసు కూడా నువ్వే కొట్టేసావు అనుకుని భ్రమపడ్డాను. అమ్మగారు, చివరిసారిగా చెవిలో నారాయణ నారాయణ అని ఏమంటారా? నేను ఉండరా, ఈ సైడ్ నేను ఉన్నాను, నేను వెళ్తాను. నారాయణ నారాయణ నారాయణ. మీ అమ్మ కడుపులు పాడ. ఇది పల్లకినా లేకపోతే పాడా? ఇదిగో రాగా, నిన్ను చూస్తే ప్రాణం లేచొస్తుంది, కానీ దాన్ని వీళ్ళు తీసేసేలా ఉన్నారు. నాకు పల్లకి వద్దు, వీళ్ళ పాడే వద్దు. ఆ డబ్బిచ్చి వీళ్ళ పంపించాయి. ఏమయ్యా, ఈ డబ్బు తీసుకుని వెళ్ళండి. కుదుపు లేకుండా మొత్తం అండి. వెళ్ళండి. నిన్న గాడి కొడుకులు పూర్తి తినొచ్చు కదా, సగం సగం తినబెట్టి సన్నాసి ఏదోలో టేస్ట్ బ్యాడ్ గా అందుకే వదిలేశారు. హలో, చీర భలేగుందే. ఇదిగోరా చక్రం, 1/2 కాపీ. థ్యాంక్స్ భయ్యా. ఈ కాఫీలో పంచదార బదులు ఉప్పేసే ఎవడో. ఏది ఉప్పు, ఏది పప్పు, ఏది చింతపండు, ఏది యాపిల్ పండు, ఏం తెలట్లేదురా. అంత రాగా రాగా. ఇంకేముంది, జగమంతా రాగా. ఉరిగిపోయింది. డౌట్ లేదే. కొలెస్ట్రాల్ అంటే అంటే కిచకిచకిచి, దాన్నే ఇంగ్లీష్ లో లవ్ అంటారయ్యా. అవునరా చక్రం, నేను రాగాని ప్రేమిస్తున్నాను రా. నువ్వు ప్రేమిస్తున్నావు సరే, మరి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో డౌట్. వెనకడికి ఇలాగే మా ఊళ్ళో ఒకడు భట్రాజు అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా? ఆ అమ్మాయికి ఆల్రెడీ అయ్యింది. దాని మొగుడు వచ్చి వాడిని తొక్కుడు బస్స కింద కొట్టేసి పీక మీద కాలేజ్ తొక్కేశాడు. అన్ని ఏదో అపశకున మాటలు నువ్వును. మరి కీడించి మేలంచమన్నారు కదా. ఇదిగోరా మా ఊరు, నాకు గాని కోపం వచ్చిందంటే వాయించి కీలో ఉంచుతాను. కొంచెం మెల్లగా ఉంచాలి లింగబాబు. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించిందని తెలియాలంటే 3వ కంటికి తెలియకుండా రామా టాకీస్ పక్కన ఉన్న లాడ్జీలో తీసుకెళ్లి కిచకిచకిచి అప్పుడు
ఎడంకాలు చెబుతా ఏడా పెడా కొడుతుంది. ఎవడన్నా తీసుకెళ్తే దుర్గ గుడి తీసుకెళ్తాడు, ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్తాడు, కృష్ణానది మధ్యలో అదేంటిది భవానీ హైలేసి తీసుకెళ్తాడు. తిరిగి తీసుకొచ్చేటప్పుడు కృష్ణానదిలో ముంచేస్తే నాగాలంకలో తేల్తాడు. నోరు ముయిరా. ఇదిగో లింగబాబు, రాగా అని డ్యూయట్ పాడమంటావా? నో, రాగా రాగాని ఒంటి నిండా పచ్చబొట్టు పొడిపించేసుకున్నావు అనుకో, అప్పుడు ఒంటి మీద డ్రెస్ వేసుకోవాల్సిన పనే ఉండదు. ఏంటి పచ్చబొట్లు పొడిపించుకోవాలా? పచ్చవాత వచ్చి చస్తాడు. వెనకటి మా ఊళ్ళో ఇలాగ ఒక ఎర్రబొట్టు పొడిపించు. ఇదిగో లింగబాబు, ఇంకో బ్యూటిఫుల్ ఐడియా. ఓ 10 తులాలు సిగ్గుపిల్ల తయారు చేయించి మంగళసూత్రం టైప్ లో తగిలించేసాయి. అప్పుడు కానీ మొహమ్మద్ గాంధీ జుమ్మేది. ఏంటి మరి మీ ఊళ్ళో చాలా జరిగాయి అంటావు కదా, ఏది నా టైప్ లో ఒకటి చెప్పు చూద్దాం. మై డియర్ రాగా, బ్యూటిఫుల్ ఇంగ్లీష్. అబ్బా దొంగబాబు ఊరుగా. మై డియర్ రాగా, ఐ లవ్ యూ అని లవ్ లెటర్ రాసేవా? మరి మనం ఇంగ్లీష్ లో పూరు కదరా. ఏట్లకి బాబు, ఆడికి వచ్చిన పాటు ఇంగ్లీష్ మనకే వచ్చు. ఇదిగో మార్కెట్, మనం ఇప్పుడు చెప్తుంటాం, ఆర్డర్ టైప్ లో నువ్వు రాసుకుంటూ ఉండు. ఐ అండ్ యూ లుక్స్ మిక్స్డ్. ఏజ్ డిఫరెన్స్ వచ్చేస్తుందేమో. నేను చెప్పేది రాగా గురించి. హార్ట్ టు హార్ట్ ఫిక్స్డ్, ఫైనల్ గా సెక్స్ డూ. యువర్స్ లవర్స్ LINGA లింగా, BABU బాబు. ఎలా ఉంది? నీ కంట్లో పువ్వు కాయ కాయ. నువ్వు కొంచెం తప్పు. అలాగే లింగ బాబు. నీకు ఆపరేషన్ చెయ్య. నా లవ్ సంగతి ఏదో నేనే చూసుకుంటాను. మరి నేను? నువ్వా? ఇంకా గట్టిగా తనాల్సింది. చాలా డబ్బు ఎత్తిపోతున్నాడే, రండి. ఎవరైనా నువ్వు ఎలా కుదిసావు? అయిపోయి ఏది ఇదిగో దాది నాకు ఇచ్చేయి. ఎవనో ఇచ్చేయి. ఎవనో ఇచ్చేయి. 50-50 చేసుకుందాం. 50-50యా? మా దొంగబాబు గారు ఇచ్చిన ఐడియా. ఇచ్చేయి. ఎవనో దాది నాకు ఇచ్చేయి. ఎవనో అయ్యో చాలా థ్యాంక్స్ అప్ప, ఎంత గొప్ప మనిషి అప్ప. అడ్డా ఎన్నా ఒక ధైర్యం. నిజంగానే నువ్వు హీరో అప్ప. అడ్డా ఉనకి ఇరుకుర ధైర్యం అప్పుడే ముద్దు పెట్టలామనిపిస్తుంది. నిజంగా చెప్తాను. ఇదిగో ఇక్కడ ఉంది, ఇంకో ప్యాకెట్ తీసుకున్నా. రాగా రాగా ఎక్కడిది ఇది? ఎలా గెలిపోయింది పత్రం? ఏదప్పా? హలో, ఏంటి బాంబు పెట్టారా? పారిపోండి, అంతా పారిపోండి, బాంబు పెట్టారా? పారిపోండి. ఎక్కడ ప్రేమ లేక అరే బాంబు పెట్టారట. పారిపోదాం అయితే. వెళ్ళిపోతుందేమోనే. రా, ఎవరో పెట్టినవా? ఎక్కడ రాగాలి చూడంగా. ఇది అబ్బాయింది. ఎవరే స్వాతి, మనల్ని కాపాడిన మనిషి? అయ్యో బాబోయ్. సూపర్ బజార్నే కాదు, ఎంతో మంది మనుషుల ప్రాణాలు కూడా కాపాడారు. మీ మేలు ఎన్నటికీ మరి. శోభన నాడే ఇలా గుడ్లు తేలేస్తే సంసారం ఏం చేస్తాడో ఈ లింగబాబు. వెనకటి మా ఊళ్ళో ఒకసారి శోభన గదిలో సుబ్బారాయుడు గారి అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు. పెళ్లి కూతురు అందరం చూసా? పెళ్లి కూతురికి వేవిళ్ళు వచ్చాయని తెలిసి ఏడ్చినట్టుంది. ఏదో మోకల మీద అనిసాడు. వేర్ ఇస్ పేమెంట్? పేమెంట్ అంటే బాబు, ముందు పేషెంట్ సంగతి చూడు. సారీ, టంగ కొంచెం స్లిప్ అయింది. నోరు తెరు. నువ్వు కాదు, పేషెంట్. వన్ నాట్ 4 501 థర్మామీటర్ పేలిపోయింది. ఏంటి తీసుకురాడు?
ఇదేమిటి? ఎగ్గోమీటర్. కాటన్. ఏంటి దూది ముక్కులో పెడుతున్నాడు? అత్తరు రాశాడు కాబోసు, లేకపోతే ముక్కులు ఎందుకు పెడతాడు? సారీ, నా దగ్గరే ఉంది. ఉరికోసేటి అలా కట్టేస్తున్నాడు. ఆచారం కాబోసు, లేకపోతే వేళ కింద కడతాడు రా. ఏంటి మందులా? నో, కాదు, సరుకులు. సరుకులా? ఒక చెంకిదండ, ఒక తెల్లగుడ్డ, ఎదురు బొంగులు, కొత్తకొండ, పిడకలు, కిరసనాయలు. ఏమిటిది? ఏమైంది డాక్టర్? యాజ్ ఇట్ ఈజ్ గా చిన్నగా శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టేయచ్చు. ఈయన గారి దగ్గర బంధువులకి, పెళ్ళైతే భార్యకి, ఆ తర్వాత సెకండ్ వైఫ్ ఉండే ఆవిడకి వెంటనే కబుర్లు పెట్టేయండి. హీస్ డాడ్. మీకు కావాలంటే 13 13 13 నెంబర్కి డయల్ చేయండి. ఎందుకు? అంబులెన్స్ కా? కాదు, వైకుంఠ రథానికి. అందులో ఘంటసాల భగవద్గీత స్పెషల్ గా వేస్తారు. వనభోజనానికి వెళ్ళినట్టుంటుంది. వనభోజనానిక? నీకు తద్దినానిక? గుండ్రాయిలాంటి మనిషిని పట్టుకుని పోయాడంటావేంటి? అది కాదు మేడం, స్టెథోస్కోప్ గుండెల మీద పెట్టాను, అస్సలు సౌండ్ రాలేదు. ఆ పక్కన గుండెల మీద పెట్టావు, ఈ పక్కన చెవుల్లో పెట్టుకోవడం మర్చిపోయావు. గెట్ అవుట్. కాసేపు ఉంటే కట్ చేసేలా ఉంది. అయ్య బాబు, ఎవడో వచ్చాడు. భజే వాయుపుత్రం, భజే వాయుగాత్రం. స్వామి, నువ్వే నా కంపెనీ. నా విజిల్ సౌండ్ కి నాకే జ్వరం వచ్చేలాగుంది. ఏమవుతాను ఏంటో, కాలనీ అంతా నిద్రపోయారు. ఒరే వేలు పిళ్ళే, మా ఊరు చక్రం, వసాయి మార్గరెట్. ఓ పక్క నేను భయపడి వణికి చస్తా అంటే ఎవరి కాళ్ళు ముసుగు దొరుకుని పడుకున్నారా? అమ్మో, పావు, 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 పావు. పాంగా అది లాంగా బందు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనే. బ్యాంకులో నన్ను పట్టించింది వీడేరా? అలాగా. మర్యాదగా చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4 తంతాను. నేను అక్కడికి వచ్చాను 40 తంతాను. చిచి, మళ్ళీ చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4, నేను అక్కడికి వచ్చాను 80. నాకు తగలేదుగా, నాకు తగలేదుగా, నాకు తగల్లా. లేవరా దొంగ బాబు. ఏడ్రీడు? చిచి, తాడు.
నిజంగా లింగబాబు దొంగలు పట్టుకుని మన కాలనీ పరువు కాపాడాడు. ఓ గాడ్, మీకు హై బీపీ ఉంది. మనకేం వచ్చినా హై లెవెల్లోనే వస్తుంది. బాడీలో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంది. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు అది ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ కూడా హై లెవెల్లో వస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావు? డైటింగ్ చేయాలి మీరు. ప్రతిరోజు పొద్దున్నే ఒక పుల్క, రాత్రి ఒక పుల్క, పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నిమ్మరసం. ఏయ్, ఏం డాక్టర్ బే నువ్వు? మనిషి అంటే మంచిగా తినాలి, మస్తుగా తాగాలి, ఎంజాయ్ చేయాలి. తినొద్దన్నామంటే సంపుత బిడ్డ. తొందరపడద్దు, తింటూ కూడా డైటింగ్ చేయొచ్చు. అట్లా చెప్పు. పొద్దున్నే అదే బ్రేక్ఫాస్ట్, ఓ 5 గుడ్లు, 10 బ్రెడ్లు, లైట్ గా ఓ డజన్ ఆమ్లెట్. శబాష్. మధ్యాహ్నం లంచ్ 4 నాటుకోళ్లు, 10 ఫారం కోళ్లు, తక్కువైతే ఓ గొర్రెపోతుని వేసుకోవచ్చు. రాత్రి డిన్నర్ ఒక జగ్గడు చికెన్ సూపు, ఒక బకెట్ చేపల పులుసు, ఆ తర్వాత గిన్నె కోళ్లు, బంతి కోళ్లు, ఊర పందులు. మీ ఇష్టం, ఏం అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా తినేయచ్చు. ఇలా ఓ 10 రోజులు మెయింటైన్ చేస్తే మీకు మీ బాడీకి ఏ సంబంధం ఉండదు. థ్యాంక్స్. మరి ఫీజు? నో వద్దండి. లోపలికి వచ్చేటప్పుడు మీ వాళ్ళు నా రెక్క ఇచ్చేసి వాచి ఉంగరాలు తీసుకున్నారు, మీకు తెలుసు కదా, అవి ఇప్పించేయండి చాలు. అరే వాచి ఉంగరం అంటే ఇచ్చేయండి. వస్తా బాబు. ఇదేటిలా మింగేశాడు? ఇది ప్లాస్టిక్ లోరా నిజంలోరా? నిజమే. ఇంత పొడుగున్నాయి, నిజం మిసాలే. అంత స్పీడ్గా ఎలా ఊదేవయ్యా బాబు? నాకు కూడా కొంచెం నేర్పుతూ. నా తలకాయ అనుకున్నా, గుండ్రాయి అనుకున్నావా? యమకొచ్చి గారు రండి. అమ్మా, నడ్డి ఎరగొట్టేశాడు. ఈ స్వీట్స్ తీసుకోండి, మా వ్యాన్ లోనే తయారు చేసాం. పేల పేల. ఒరే చక్రం, ఏంట్రా ఇది? బంగారం లాంటి అద్దం. అద్దం గురించి ఆలోచించకయ్యా, ఆ బద్దలు కొట్టిన నైపుణ్యం చూడు. అయ్య బాబోయ్, నా టీవీ. టీవీ అంటావేటయ్యా? పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఎక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. ఆగండి, సిగ్గు లేదు? మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానంటే నేను కన్న వేసిన ఇల్లు. ఇక ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కానీ రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కానీ నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. స్టాప్ దేర్. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఎదసూలు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్ బుక్స్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక చాలే పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి? ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్, నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా. ఏం స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొత్తగా నువ్వు చేసిన ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్మైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ కొట్టాడు.
ఇదయ్యా చూశారుగా? చూసాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు, ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులో వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. చూడు, మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ, పోలీస్ ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నవ్వుతున్నారు మరే. ఇదిగో వనభోజనానికి కూర్చోండి, గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్లు వేసి ఫ్లాగులు కట్టాం. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి. ఉండవా, అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంట సూరిబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళండి, పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. మేము ఉంటామని గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. ఈ మాత్రం జంగల్కే భయపడతారు ఏంది భయ్? లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది లైట్ ఆడని తీసుకోవడానికి మీ జనం తీసుకోపా. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావుల టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. ఎలుగుబెట్టి అనుకున్నాను సూరిబాబు, నేను వెళ్తాను రా. ఎక్కడికి? శ్రావణి డేంజర్ లో ఉందిరా. మనం అంతకన్నా డేంజర్ లో ఉన్నాం. వెళ్ళపోతే వాడు అమ్మని చంపేస్తాడు రా. అమ్మాయి నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. నేను వెళ్ళకపోతే అమ్మకి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. బతుకుంటే మేనేజ్ చేస్తాం. తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. ఏ అవును లేరా, చెప్తాను కదా, చూసుకోండి. ఓకే. దీంతో పాటు వీటి టెన్షన్ ఏంట్రా మనకి. నర్సి మేడం, నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. చెప్పేసి ప్లీజ్. అరొకటి ప్లీజ్. చెప్పేసి వినండి, మీరు ప్రమాదాలు ఉన్నారు. నా మాట మీరే భయపడకండి శ్రావణి గారు. మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం. ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్న పిల్లని కాను. నన్ను నమ్మమని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను. ఆ రోజు తాగిన మొదలు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకేం పర్వాలేదు. మీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి. దయచేసి మీరు బయట మాత్రం రావద్దు. వెంకీ, ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు. బాయ్స్ ఫాల్ ఇన్. ఒరేయ్, ఆ వెంకీ గడి ఇంకా రాలే. ఎలా రా? కమ్ ఫాస్ట్ సార్. రోల్ కాల్ సావధాన్. స్పీడ్ అప్. 4564 రాజన్. yes sir. 4565 సుధీర్. yes sir. 4566 అర్జున్ సింగ్. yes sir. 4567 వెంకటేశ్వరరావు. 4567 వెంకటేశ్వరరావు.
వచ్చావురా? చూడండి చూడండి 4568 రమణ. ఎస్ సార్. 4569 సూరిబాబు. ఎస్ సార్. సావధాన్ విసర్జన్. Rambo, catch. చూసేశారా? ఏంటిది? అడవిలో గుచ్చుకుంది సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం. సార్ పో. ఈడొచ్చాడంట్రా. హౌ ఇస్ లైఫ్ భరత్? ఫైన్ సార్. రమ్మన్నారని. చాలా రోజులైంది మనం కలిసి. ఊరికే ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమ్మన్నా. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది. చాలా హెడ్ఏక్గా ఉంది. నిన్న ఇంకో మర్డర్ జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చరర్ కూతురుని అటాక్ చేశారు. సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు, లేదా కిడ్నాప్ అయి ఉండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారు సస్పెక్ట్ చేస్తారు. బాస్టర్స్. ఇంతకీ వాళ్ళెవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్గా ఉంచాం, కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. బట్ హౌ? ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. కెమెరానా? ఏలే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? Shut up! అంటే ఊరు కొత్త కదా. Get lost! Idiots! Get back to work! I'm sorry, Bharat. They are donkeys. Come on, tell me. Camera? కెమెరా కురాలదని తెలిసింది. దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. I know. పంజాగుట్టలో అరుణా స్టూడియో కదా? పంజాగుట్ట అరుణా స్టూడియో. కరెక్ట్ సార్. మీకు ఎలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు. మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. షూర్. బాయ్ సార్. ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి. ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే, మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసి వస్తాను. బాగానే తీసారా? ఫోటో ఇందులో పెట్టు, ఇదంతా మార్చు, అవి కవర్లో పెట్టు, ఇదిగో పెట్టు. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీ? చాలా బాగా రావాలి ఫోటో. మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. రెడీ సార్. సరిగ్గా నిల్చోండి. కొద్ది పక్క. ఓకే ఓకే. రెడీ సార్. స్మైల్. ప్లీజ్ 1 minute. నా ఫ్రెండ్ డీసీకి వచ్చాడు, మాట్లాడచ్చు. ఈడప్పుడు వచ్చిందంటరా. హాయ్ భరత్. ఏరా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఎప్పుడో రెడీ. రారా. లోపల పార్టీ వెయిట్ చేస్తుంది, ఒక స్టిల్ తీసి వస్తా, కూర్చో. పదరా, నాకు కూడా ఫోటో తిద్దు కానీ. ఎస్ సార్. సార్ ఓకే సార్. నాకు కొంచెం అర్జెంట్ పని పడింది, తర్వాత చూస్తాను. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి, అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీ గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురూజీ అంటే దేవుళ్ళు అంటాడు. కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించేస్తాడు. అయితే శ్రావణితో ఒకసారి మనసిప్పి మాట్లాడాలను. నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డాం. అయినా నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనక్కి వెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బెలాలెత్తున్నాడు.
భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కుండ, స్టవ్, ఇంకా లాంతర. ఏమండోయ్, వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది. ఇవి బియ్యం. అప్పటికి కొత్తగా బ్రౌన్ అడిగాడు షాపోడు. ఏమండి, ఇవన్నీ మీ ఒక్కరికి అనుకోకండి, అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది. శ్రావణి గారు, మీకు వంట వండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు, ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటూ ఏమీ ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ. మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. నాకు బాలి బాలి చెప్పరా? చలి వచ్చిందా? జోలు పెట్టుకో. ఓకే, అది పెట్టేసి వెంకీ ఫోన్ రా. శ్రావణి ఏమిస్తారా? హలో శ్రావణి, యోగేంద్ర శర్మ నంబర్ తీసుకో. ఓకే. 98490 98490 90690 690. ఓకే, జాగ్రత్తగా మాట్లాడు. ఓకే. One minute. రండ్రా. హలో, శ్రావణి మాట్లాడుతున్నాను. శ్రావణి, నన్ను 2 సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే, ఆ శ్రావణి. can you call me back after 2 minutes? హలో రసూ, నేను నంబర్ నోట్ చేసుకో. 55102435. ఈ నంబర్ ఎక్కడదో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళాం. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్! చెప్పు, నీకేం కావాలి? నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి.